బ్రేకింగ్ న్యూస్ ఉస్మానియా యూనివర్సిటీలో ఏసీబీ సోదాల్లో జూనియర్ అసిస్టెంట్ దొరికాడు. ఓయూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో జరిగిన సోదాల్లో 15,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు జూనియర్ అసిస్టెంట్. ఉస్మానియా యూనివర్సిటీలో ఏసీబీ సోదాల్లో జూనియర్ అసిస్టెంట్ దొరికాడు. ఓయూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో జరిగిన సోదాల్లో 15,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు జూనియర్ అసిస్టెంట్. మా ప్రతినిధి అక్రమ్ మరింత సమాచారం అందిస్తారు. అక్రమ్, జూనియర్ అసిస్టెంట్ పట్టుబడ్డాడు ఉస్మానియా యూనివర్సిటీలో. దేనికోసం, ఎందుకోసం ఆయన లంచం తీసుకునేటువంటి ప్రయత్నం జరిగింది? ఎస్ రాజేష్, ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఒక రిటైర్డ్ ఉద్యోగికి పెన్షన్ ఇచ్చే క్రమంలో ఇటు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లోని 2 ఉద్యోగులు లంచం అడుగుతున్నారని పక్కా సమాచారం రావడంతో ఏసీబీ అధికారులు అయితే రంగంలోకి దిగారు. ప్రస్తుతం నేను ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వద్ద ఉన్నాము. ఇదే బ్లాక్లో ఫస్ట్ ఫ్లోర్లో ఏసీబీ అధికారులు అయితే ఈరోజు మధ్యాహ్నం సరిగా 3:20 సమయంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. అయితే ఈ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో ఉన్నటువంటి బిల్స్ సెక్షన్లో పనిచేస్తున్న రమేష్, అదేవిధంగా అరవింద్ అనే 2 ఓయూ అధికారులు, వారు ఒక రిటైర్డ్ ఎవరైతే ఇందులో ఇంతకుముందు ఓయూలో ప్రొఫెసర్గా పనిచేసినటువంటి ఒక లేడీకి సంబంధించిన రిటైర్డ్, ఆ తర్వాత పెన్షన్ కూడా గవర్నమెంట్ వాళ్ళకి మంజూరు చేస్తుంది కాబట్టి ఆ పెన్షన్ ఇవ్వాలంటే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో ఉన్నటువంటి బిల్ సెక్షన్ వాళ్ళు కొన్ని ఫైల్స్ ఫార్వర్డ్ చేయాలి. ఆ నేపథ్యంలోనే అటు రిటైర్డ్ ప్రొఫెసర్కి సంబంధించినటువంటి కొడుకు ఆ ఫైల్స్ ఆ విషయంలో ఆ పనిలో ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ఫైల్స్ మేము ఫార్వర్డ్ చేయాలంటే మాకు 15,000 రూపాయలు కావాలి అంటూ కూడా డిమాండ్ చేశారు. దాంతో అటు బాధితుడు వాళ్ళని వేడుకుంటే సరే అని 13,000కు కూడా కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే బాధితుడు ధైర్యంగా ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఏసీబీ అధికారులు పక్కా సమాచారంతో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ని చుట్టుముట్టారు. లోపల బాధితుడు వాళ్ళకి ఎవరైతే రమేష్, అదేవిధంగా అరవింద్, ఈ 2 నిందితులకు 13,000 రూపాయలు ఏదైతే బేరం కుదుర్చుకున్న తర్వాత 13,000 రూపాయల లంచం ఇస్తుంటే రెడ్ హ్యాండెడ్గా కూడా ఏసీబీ అధికారులు వారిని పట్టుకున్న పరిస్థితి. లోపల ఇంకా దానికి సంబంధించినటువంటి సోదాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఉస్మానియా యూనివర్సిటీలో గతంలో కూడా, అంటే ఇదేమి మొదటిసారి కాదు, గతంలో కూడా డిసెంబర్ 16, 2025లో కూడా ఇదే తరహాలో కూడా యూనివర్సిటీలో ఒక ఉద్యోగి, ఓయూకి సంబంధించినటువంటి ఉద్యోగి ఈ విధంగానే దానికి సంబంధించిన లంచం తీసుకుంటూ కూడా దొరికాడు. డిఈ రాకొండ శ్రీనివాసులు అనే వ్యక్తి కూడా ఇందులో ఓయూలో డిఈగా పనిచేస్తున్నటువంటి శ్రీనివాసులు గతంలో కూడా 7 లక్షల రూపాయలు బిల్లు విడుదల చేయాల్సి ఉంటుంది. ఒక కాంట్రాక్టర్ దగ్గర నుండి విడుదల చేయాల్సినటువంటి బిల్లుకి 11,000 రూపాయల లంచము డిమాండ్ చేశాడు. అది మరవక ముందే కేవలం మరో 3 నెలల్లోనే లోపల ఒక రిటైర్డ్ ప్రొఫెసర్కి సంబంధించినటువంటి పెన్షన్ వర్క్ కోసం వస్తే 13,000 రూపాయల లంచము ఓయూలో ఉన్నటువంటి 2 ఉద్యోగులు డిమాండ్ చేశారు. సాధారణంగా యూనివర్సిటీ అంటేనే భవిష్యత్తు. యూనివర్సిటీ నుండే ఫ్యూచర్లో వస్తున్నటువంటి అధికారులే కానీ, ఉద్యోగులే కానీ, అందరు కూడా ఆఫీసర్స్ అందరూ తయారవుతారు. అక్రమ్, ఇట్లా ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తుంటే పై అధికారులకు తెలియదా? పై అధికారులకు ఎవరు సమాచారం ఇవ్వలేదా? యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారులకు ఎవరు చెప్పలేదా? ఇలా సిబ్బంది మమ్మల్ని లంచాలు అడుగుతున్నారు, వేధిస్తున్నారు అనేటువంటి కంప్లైంట్స్ ఏమీ పోలేదంటనా? ఎస్ రాజేష్, అంటే ఇది అంతా కూడా ఒక దాపరికంగా ఎవరికి తెలియకుండా మీరు ఎవరికైనా చెప్తే పూర్తిగా కూడా మేము పెన్షన్ ఆపేస్తామని బెదిరించడంతో బాధితుడికి ఏం చేయాలో తెలియక, ఎందుకంటే సాధారణంగా మనకి తెలుసు ఇటు పై అధికారులు ఉన్నప్పటికీ కూడా లోపల చేస్తుంది ఆ ఓయూకి సంబంధించినటువంటి ఉద్యోగులే కాబట్టి వారికి ఏమైనా కాంటాక్ట్స్ ఉంటాయని ఒక భయంతో పై అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి కంప్లైంట్ చేస్తే మొత్తానికి ఇంకేమైనా ఎఫెక్ట్ పడుతుందని కూడా బాధితుడు భావించాడు. దాంతో నేరుగా పై అధికారులు వీళ్ళు ఎవరికీ కాకుండా నేరుగా ఏసీబీ ఆఫీసర్స్కే కాల్ చేశాడు. ఏసీబీ ఆఫీసర్లు వెంటనే స్పందించి కూడా ఇక్కడికి వచ్చారు. వచ్చి కూడా పూర్తిగా విచారించి లోపల లంచం తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సో ఇంకా కూడా లోపల దానికి సంబంధించినటువంటి సోదాలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. అసలు ఈ రమేష్, అరవిందులు ఎప్పటి నుండి ఇక్కడ పనిచేస్తున్నారు, గతంలో ఇంకెప్పుడైనా వీళ్ళు ఈ విధంగా లంచాలు తీసుకున్నారా ఏంటి అనే దానిపైన కూడా వీళ్ళ ఆస్తులే కానీ వీళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ని తదితర అన్ని అకౌంట్స్ని కూడా చెక్ చేస్తున్న పరిస్థితి. కాకపోతే యూనివర్సిటీ నుండి పిల్లల్ని ఎంతో బోధించి కూడా వాళ్ళకి భవిష్యత్తు మీద ఒక ఆశ కల్పించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి
పంపించాల్సినటువంటి ఉద్యోగులు, అధికారులు, ప్రొఫెసర్లే ఈ విధంగా ఓయూలో లంచం తీసుకుంటుంటే సామాన్య ప్రజలు ఏ విధంగా వాళ్ళని ఫేస్ చేయాలి, ఆ పిల్లలు ఏమైపోతారు, యూనివర్సిటీలో చదువుకున్నటువంటి స్టూడెంట్స్ ఏమైపోతారు అంటూ కూడా చాలా మంది కూడా మండిపడుతున్నారు. ప్రస్తుతానికి ఇంకా ఈ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లోనైతే దానికి సంబంధించిన ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. పూర్తిగా కూడా రమేష్ అరవింద్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా బయటకు తీసే పనిలో ఏసీబీ అధికారులు పడ్డారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ అక్రమ్.